ఒకటి శరీరం, 2 లోకం, 3 సాతాను వాడి సంబంధమైన దూతలు. ఇప్పుడు ఎవరి మీద కలబడాలో అడ్రస్ దొరికింది, క్లారిటీ వచ్చిందిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం ఎవరితో ఫైట్ చేయాలో అర్థం కాల. ఆయనేమో జయిస్తే నీకు అది ఇస్తా, జయిస్తే నీకు ఇది ఇస్తానేమో చెప్పాడు, జయిస్తే ఏమేమి ఇస్తానో చెప్పాడు. మనకు డౌట్ వచ్చింది, ఇంతకు అసలు ఫైటింగ్ ఎవరితో ప్రభువా అని. అరే నువ్వు ఇంతకీ ఎవరితో ఫైటింగ్ చేయాలో కూడా నీకు తెలియదా? తెలియకనేగా ఇప్పుడు అల్లాడుతుంది. తెలిస్తే ఫైటింగ్ మొదలు పెడతా. మరి ఎంత అడుగును పడి ఉన్నావురా నాయన నువ్వు, ఇప్పుడు చెప్తా వినని ఇప్పుడు శత్రువుల్ని చెప్పాడు. ఇప్పుడు మనం ఫైటింగ్ మొదలు పెట్టాలి. ఆల్రెడీ మీలో కొంతమందికి ఈ సంగతి తెలుసు, కొంతమందికి ఈ అంశం ఇతమిద్దంగా తెలియకపోయినా పోరాటం మాత్రం చేస్తున్నారు. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న శరీరేచ్ఛలకు విరోధంగా మీరు పాపం కష్టపడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నోటిని కాపాడుకోవటానికి, నాలుకను కాపాడుకోవటానికి, కళ్ళను కాపాడుకోవటానికి, ఏమండి పవిత్రతను కాపాడుకోవటానికి